వెల్కమ్ టు ది లియో. ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి, అత్యంత కీలకంగా వ్యవహరించారు. నాడు సిఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆ తొలగించడంలో కీలక పాత్ర పోషించింది ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ విద్యాశాఖకు కమిషనర్గా వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులను ఏ రకంగా వేధించాడో, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖకు ఎందుకు ప్రవీణ్ ప్రకాష్ని పంపాడు అంటే ఉపాధ్యాయుల మీద కక్ష తీర్చుకోవడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఏదైతే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా ఉద్యమంలో వచ్చారో దాన్ని ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ అంతు చూడాలని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ని రంగంలో దింపడం జరిగింది. సరే, ఫలితాలు మనం 2024లో మన ఫలితాలన్నీ మనం చూసాం. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో అతనిని ఆ విద్యాశాఖ నుంచి తొలగిస్తూ జిఏడికి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైతే అటాచ్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టారో, ఖచ్చితంగా నాకు పోస్టింగ్ ఇవ్వరు, నా మీద ఎంక్వైరీలు వేస్తారు, ఖచ్చితంగా నేను కేసులు ఎదుర్కోక తప్పదు అని భావించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ వెనువెంటనే వీఆర్ఎస్కి అప్లై చేసుకోవడం జరిగింది. అంటే రిటైర్మెంట్ కోసం, వాలంటీర్ రిటైర్మెంట్ కోసం అప్లై చేస్తే ప్రభుత్వం కూడా వెనువెంటనే ఆమోదించింది. వాస్తవానికి 3 నెలల ముందస్తు నోటీస్తో గత జూన్ 25వ తారీఖున ఆయన అప్లై చేయడం జరిగింది. దాని వారం రోజుల్లో వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో రూపంలో ఆమోదిస్తున్నట్టుగా ప్రకటించింది. వాస్తవానికి 3 నెలల్లోపు ఎప్పుడైనా సరే ప్రభుత్వం జీవో రూపంలో ఆ వాలంటీర్ ఏదైతే వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నారో దాన్ని ఆమోదించాలి. కానీ ఇలాంటి పనులు ఏయో చేస్తాడని తెలిసే ముందుగానే ఆమోదించారు. అయితే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకున్నాడు. ఏంటంటే, నేను అప్పుడు మానసికంగా ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి రిటైర్మెంట్ కోసం నేను అప్లై చేశాను, కానీ వాస్తవానికి నేను మళ్ళీ తిరిగి జాబ్లో చేరాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని రద్దు చేసి, ఏదైతే గతంలో నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చానో దాన్ని రద్దు చేసి తిరిగి నాకు పోస్టింగ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నానని చెప్పి కోరటం అయితే జరిగింది. కానీ అంటే డైరెక్ట్గా సిఎస్కో లేదా ప్రభుత్వ అధికారులకో చెప్పారంటే లేదు, ఇండైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ వరకు ఈ విషయం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సన్నిహితుల వద్ద, ఆల్రెడీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి కాబట్టి చాలామంది అధికారులు సన్నిహితులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇది రాయబారం లాగా అనమాట. సో ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ వస్తాడంటండి, రిటైర్మెంట్కి ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సిల్ చేసి ఏ పోస్టింగ్ ఇచ్చినా చేస్తాడంట అని చెప్పి లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ సచివాలయంలో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో కానివ్వండి, ప్రధానంగా హాట్ టాపిక్గా ఏం మారిందంటే ప్రవీణ్ ప్రకాష్ తిరిగి మళ్ళీ వస్తాడంట అన్న విషయం హాట్ టాపిక్గా మారింది. మరి ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉందంటే లేనే లేదు. 100కు 200% ప్రవీణ్ ప్రకాష్ని తిరిగి తీసుకోవటానికి ప్రభుత్వానికి సుముఖత లేదు. అసలు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే మధ్యలో మనసు మార్చుకుంటాడని తెలిసే వారం రోజుల్లోనే నోటిఫికేషన్ ద్వారా, ఏదైతే జీవో ద్వారా మేము ఆమోదిస్తున్నామని ప్రభుత్వం అందుకే చెప్పింది. 3 నెలల ముందస్తు నోటీస్ ఉంది, సెప్టెంబర్ 30 వరకు ఆ నోటీస్ పీరియడ్ ఉంది. సెప్టెంబర్ 30 తరువాత తాను విధుల నుంచి పూర్తిగా రిలీవ్ అవడం, ఈ జాబ్ నుంచి పూర్తిగా తొలగించబడటం జరుగుద్ది. సెప్టెంబర్ 30 లోపు ఎప్పుడైనా వచ్చు. కానీ ప్రభుత్వం మొదటి వారంలోనే ఎందుకు ఇచ్చింది అంటే మళ్ళీ తిరిగి ఇలా మనసు మార్చుకుని వెనక్కి తీసుకుంటాడనే ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ప్రభుత్వం జీవో ఇచ్చేసిన తర్వాత మరి టెక్నికల్గా సాధ్యపడకపోవచ్చు, దానికి ప్రభుత్వం కూడా అంగీకరించాలా. ఒకవేళ ఆయన వాలంటీర్ రిటైర్ తీసుకుంటా అంటే ఈ జీవోను కూడా క్యాన్సిల్ చేయాలి, దానికి ప్రభుత్వం అంగీకరించాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. సో కాబట్టి అంగీకరించే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మెలకు ఉంది. ఎందుకు ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకున్నాడు? ఆయన ఏం చిన్నపిల్లవాడు కాదు కదా, నాకేదో గుర్తు లేక లేకపోతే మత్స్యమితం లేక నేను మాట్లాడానండి, ఆ రోజు చేశానండి అనడానికి చిన్నపిల్లవాడేం కాదు. ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి, బాగా గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి, వ్యవస్థల మీద పట్టున్నటువంటి వ్యక్తి. కానీ ఎందుకు మనసు మార్చుకున్నాడంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి లాబియింగ్ ఉంది అనేది ప్రధాన వాదన. తన మనుషులు లోపల ఉంటే కొన్ని పనులను చక్కబెట్టుకోవచ్చు, కొంత ప్రభుత్వ సమాచారాన్ని సేకరించవచ్చు అనే ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ లాంటి నమ్మకమైన వ్యక్తిని అసలు ఎందులో ముందు తోసేస్తే తర్వాత ఏదో విధంగా మనం వేరే చోటకు పంపటమో లేదా అక్కడి నుంచి సమాచారం తీసుకోవడమో చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ తిరిగి వెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి సలహా ఇచ్చినట్టుగా ఇప్పుడు కొంతమంది వాదన. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, ప్రవీణ్ ప్రకాష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, అందులోనూ తన జీవితానికి, తన ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయం అంటే 1కి 100 ఆలోచించి తీసుకుంటాడు, అంత ఈజీగా ఏం తీసుకోడు. 2, ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి ఉంది నా మీద అన్నాడు. నిజంగా ఆ రోజు ఒత్తిడి ఏమీ లేదు, కేవలం ప్రభుత్వం ఏం చేసింది, ఆయన్ని జిఏడికి అటాచ్ చేసి పోస్టింగ్ ఇవ్వాలి అంతే. అలాగే చాలామంది అధికారులు ఉన్నాడు, ఈయనేం కొత్త ఏం కాదు, ఈయన మీద ఏం ఎంక్వైరీలు వేయలేదు, ఈయనేమి సస్పెండ్ చేయలేదు, విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వలేదు.
కానీ ఎందుకు ఒత్తిడి ఉంటుంది? సో ఒత్తిడి అనే మాట ఉత్తిదే, ఇప్పుడేదో తప్పించుకోవాలి కాబట్టి ఆ మాట చెప్తున్నాడు, కానీ ఆ రోజు ఒత్తిడి లేదు, అన్నీ ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీలో కొంతమంది కీలక నేతలు ఇచ్చిన సలహా మేరకు నిజంగానే నేను ఏదో ఒకటి చేసి చంద్రబాబు గారు మెప్పు పొంది లోనికి వెళ్ళగలిగితే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడవచ్చు, తనను తాను కాపాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రవీణ్ ప్రకాష్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకనే తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని నేను ఇచ్చినటువంటి వీఆర్ఎస్ని వెనక్కి తీసుకుంటాను, నన్ను ప్రభుత్వంలోకి తీసుకోండి, నాకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ కొంతమంది అనునీయుల ద్వారా ఆ రాయబారం పంపుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీకి కానీ లేదా ఇతర అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ అదే ప్రభుత్వంలో ఇతర స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులకైతే తన మనసులోని మాట చెప్పడం అంటే ఏంటంటే ఒక రకంగా లీక్ ఇవ్వటం. ఇతర అధికారులకు ఎందుకు చెప్తున్నాడు? తన కుటుంబ సభ్యులకు చెప్పుకోవచ్చు తన బాధ ఉంటే. ఎందుకు చెప్తున్నాడు అంటే అది ఆ నోట ఈ నోట చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళాలి. ఇప్పుడు న్యూస్లో వచ్చింది కదా అంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళిపోయినట్టే. సో ఒకవేళ ప్రభుత్వం నిజంగానే సరే ఏదో ఒకటి ఏడ్చేళ్లే తీసుకుందామనే ఆలోచనతో ప్రభుత్వం ఉంటే నేను బ్రతికిపోతా కదా, నేను సేఫ్ అవుతా కదా. అలాగే జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టుగానే ప్రభుత్వంలో ఉంటే ఎంతో కొంత లీక్ చేసి ఇవ్వచ్చు కదా, జగన్మోహన్ రెడ్డికి లీకులు చేసి ఇవ్వచ్చు కదా ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది. సో ఇది అసలు కుట్ర అయి ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్త వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీ నేతలు కూడా గాడిగా స్పందించారు. సో ప్రవీణ్ ప్రకాష్ని తీసుకునే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు, దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో అక్కడితో అయిపోయింది. సెప్టెంబర్ 30తో ఇంకా ఆయన పూర్తిగా సేవల నుంచి వైదొలుగుతాడు. అంతేగాని ఆయన మనసు మార్చుకున్నా మార్చుకోకపోయినా ఇప్పుడు ప్రభుత్వం మనసు మార్చుకోవడానికైతే సిద్ధంగా లేదు. ఆయన యూటర్న్ తీసుకున్నాడని ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు వారం రోజుల్లోనే జీవో రూపంలో దాన్ని ఎందుకు ఆమోదించామంటే ఈయన ఇలాంటి మనసు మార్చుకుంటాడని తెలిసే ఆ రోజు ప్రభుత్వం ఆమోదించిందని కూడా చాలామంది చెప్తున్నారు. మొత్తంగా ప్రవీణ్ ప్రకాష్కి అయితే ఒక పెద్ద కష్టం వచ్చింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇదిగో ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గేర్, మళ్ళీ సర్వీస్లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు. వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో విభేదాలకు కేంద్ర బిందువుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీతో అంటగాగిన ఆయన్ను జీఏడీకి సరెండర్ చేసింది. దీంతో స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 3 నెలల ముందస్తు నోటీస్తో నాడు ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్కి జూన్ 25న ఒక లేఖ ఇస్తే దాన్ని వెంటనే ఆమోదించేశారు. వాస్తవానికి 3 నెలల సమయం ఉంటుంది, అంటే 90 రోజుల సమయం ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడైనా సరే వెంటనే ఆమోదించదు. సాధారణంగా ఒక వ్యక్తి ఇలాంటి ఇచ్చిన తర్వాత 99% ఎవరు వెనక్కి తీసుకోరు. ఇచ్చిన తర్వాత చివరిలో ఇంకా దాని గడువు ముగుస్తుందనగా వారం 10 రోజుల్లో ముగుస్తుందనగా అప్పుడు ఆమోదిస్తారు. అంటే దాదాపుగా 2 months అయితే హోల్డ్లో ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా ఎందుకు ఉంచుతారంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైనా మనసు మార్చుకునే వాళ్ళు ఏదైనా వెనక్కి తీసుకుంటే తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే కొద్దిగా సమయం కూడా ఇస్తారు, వెంటనే ఆమోదించరు సాధారణంగా. కానీ ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ విషయంలో రివర్స్లో ఏం చేశారు, వారం రోజుల్లోనే ఆమోదించేశారు. వాస్తవానికి ప్రభుత్వం జీవో ఇవ్వాలి, దానికి ఒక జీవో విడుదల చేయాలి. జీవో వారం రోజుల్లో విడుదల చేస్తే అప్పుడే ఐఏఎస్లకు అనుమానం వచ్చింది. 3 నెలల సమయం ఉన్నప్పుడు చివరిలో కదా దీన్ని ఆమోదించాలి, చివరిలో కదా ప్రభుత్వం జీవో ఇవ్వాలి, ఇదేంటి వారం రోజుల్లోనే ఆమోదించేసిందని అప్పుడు చాలామందికి అనుమానం వచ్చింది. బట్ ఎవరు లైట్ తీసుకున్నారు. ఎందుకు ఆమోదించారు అంటే ఇలా మనసు మార్చుకుని దాన్ని వెనక్కి తీసుకోకూడదు. వాస్తవానికి ప్రభుత్వం జీవో ఇవ్వకుండా ఉంటే ఆయన వెనక్కి తీసేసుకోవచ్చు, అందులో నో ప్రాబ్లం. కానీ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసి సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ లాగా పెట్టేసింది కాబట్టి ఇప్పుడు ఆయన చేతుల్లో ఏమీ లేని పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తే తప్ప, ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తప్ప ఈయనకి మళ్ళీ సర్వీస్లోకి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. సో సెప్టెంబర్ 30తో గడువు ముగిసేలోగా ఈయన వీఆర్ఎస్ను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాలి. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఆయన వీఆర్ఎస్ను ఆమోదిస్తున్నట్టు ప్రభుత్వం అనూహ్యంగా జీవో జారీ చేసింది. ఆ జీవో సెప్టెంబర్ 30 తరువాత అమల్లోకి వస్తుందని చెప్పారు. సో అంటే ఏంటి, అప్పటి వరకు ఆయనకు పోస్టింగ్ ఎవరు, రాష్ట్రం విడుదలపెట్టి వెళ్ళకూడదు. సెప్టెంబర్ 30 వరకు కూడా ఆయన రాష్ట్రంలోనే ఉండాలి, అలాగని పోస్టింగ్ కూడా ఎవరు. అదే విషయాన్ని ఆ జీవోలో కూడా చేశారు. కానీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వదు. ఇది ఇలా ఉండగా ప్రవీణ్ ప్రకాష్ తాజా నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. వీఆర్ఎస్ దరఖాస్తును వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన సిఎస్ కార్యాలయానికి సంకేతాలు పంపుతున్నారు. వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో తాను ఒత్తిడిలో ఉన్నానని, ప్రభుత్వం కూడా దాన్ని వెంటనే ఆమోదించిందని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తుంది. తాను మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ దరఖాస్తు చేస్తారనే సమాచారం కూడా అందుతుంది. ప్రస్తుతం సిఎస్ కార్యాలయంలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ
ప్రవీణ్ ప్రకాష్ చర్చే నడుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా ఆయన్ని తీసుకోవడానికి సుముఖంగా లేదు అని కరాఖండిగానే చెబుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా ప్రభుత్వానికి మళ్ళీ ఏదైనా లేఖ రాస్తే కానీ అప్పుడు అసలు ఇష్యూ అనేది ఏంటనేది బయటకు రాదు. ఎందుకంటే నా వీఆర్ఎస్ను నేను వెనక్కి తీసుకుంటాను, జీవోను మీరు రద్దు చేయండి అని ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాయాలి. అది కూడా ప్రభుత్వం కన్సల్ట్ చేసి వెనక్కి తీసుకుంటే తీసుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఈయన రాస్తాడా లేదా, అసలు ముందు ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో తెలుసుకోవడానికి ఈయన లీకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇంత లీకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన మనసులో మార్చుకున్నాడు అనుకోండి, ఒక సిఎస్కి ఒక లేఖ రాసేయచ్చు, ఇలా నేను ఇచ్చినటువంటి వీఆర్ఎస్ని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి మీరు ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరించుకుని నన్ను సర్వీస్లోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఒక లేఖ రాసేయచ్చు. కానీ లేఖ రాయలా, లీకులు ఇస్తున్నాడు. ఎందుకు? అసలు అటు నుంచి స్పందన ఎలాగొద్దో చూద్దాం. పాజిటివ్గా వచ్చిందనుకో లేఖ రాసేద్దాం, లేదు ససేమిరా నువ్వు ఎన్ని తిప్పలు పడినా నేను తీసుకోము అన్నట్టుగా నెగిటివ్గా వచ్చిందనుకో చేసేది ఏం లేదు కాబట్టి అలా వదిలేద్దాం. సో రెండు విధాలా తెలుస్తుంది. అసలు ప్రభుత్వం నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది, చీఫ్ సెక్రటరీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతోనే ఇలా లీకులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకోవడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన.